परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ ऐं सरस्वत्यै नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वन्दे वाल्मीकिकोकिलम्। ఒక శ్రీరామాయణం యొక్క మాహాత్మ్యం చాలా గొప్పగా చెప్పబడ్డది. ముల్లోకాల్లో ఇది అనునిత్యం పఠింపబడేటువంటి ఒక గ్రంథం అని చెప్పేసి బ్రహ్మాది దేవతలు చెప్పారు. అటువంటి గ్రంథం పఠించుకుని శ్రవణం చేసేటువంటి భాగ్యం మనకు కల్పించినటువంటి శ్రీ గురుకుల సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం పట్ల అత్యంత శ్రద్ధాసక్తులై కుతూహలాయమాన చిత్తులై వినాలనేటువంటి ఆసక్తితో ఉన్నటువంటి ఆత్మీయ శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనం నిన్న కొన్ని అంశాలు చెప్పుకున్నాము. ఆ అంశాలని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఎంతవరకు జరిగింది అనేటువంటి విషయం తెలిస్తే ఇక ముందు కథాంశం లోపలికి మనం వెళదాం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. నిన్న రావణుడిది చెప్పుకున్నాం గురువు గారు. అంటే సీతాదేవిని ఎత్తుకుపోయే కారణం ఏంటి అనేది, రాముడితోటి నాకు వైరం కావాలి, రాముడితో యుద్ధం చేయాలి అనే ఉద్దేశంతో సీతని ఎత్తుకుపోయాడు రావణుడు అనేది చెప్పుకున్నాము. ఇంకోటి శ్వేత ద్వీపంలో ఆడవాళ్ళందరూ కలిసి రావణుణ్ణి కొట్టడము అవన్నీ చేశారు, అదొకటి చెప్పుకున్నాము. దాంతో అక్కడికి మనం శ్వేతద్వీప వాసులైనటువంటి స్త్రీలందరూ కూడా ఈ 10 తలల పురుగు కొత్తగా కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు నేను చూస్తా అని లాక్కోవడం వల్ల నడిగిపోయాడు. వాళ్ళని కరిచాడు, వాళ్ళని గీకాడు, గిచ్చాడు, ఏమేమో చేశాడు. అతన్ని దులపరించారు. ఇట్లా దులపరిస్తే విదిలిస్తే వెళ్ళి సముద్ర మధ్యంలో పడిపోయాడు. ఈ శ్వేతద్వీపంలో నివసించు స్త్రీలు రావణుని పట్టుకొని విసిరివేసినంత వరకు మనం చెప్పుకున్నాం. అప్పుడు ఆ రావణాసురుని వద్దకు నారదుడు చేరి చాలా సంతోషంతో ఒక ఆశ్చర్యంగా ఒక నాట్యమే చేశాడట. రావణాసురుడు ఇవంతా విని సనత్కుమారుని ద్వారా అంతా తెలుసుకున్న తర్వాత శ్రీరామచంద్ర, అగస్త్యుడు చెప్తున్నాడు, శ్రీరామచంద్ర నీ నుంచి మరణం పొందాలి అనేటువంటి కోరికతో సీతను కావలననే అపహరించాడు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. నీవే శంఖ చక్ర గదా శాగ్నాది ఆయుధాలను ధరించి సర్వదేవతలను ఎన్నోసార్లు రక్షించావు. వాళ్ళందరి చేత నమస్కరింపబడేటువంటి పరమ పురుషుడవు నువ్వే. ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడవు నువ్వే. సర్వదేవతల చేత పూజింపబడేటువంటి తత్వానివి నువ్వే. పద్మము నాభియందు కలిగినటువంటి వాడవు. బ్రహ్మదేవునికి సృష్టికి మూల కారణమైనటువంటి వాడవు నువ్వే. పరమయోగుల పాలిటి పరబ్రహ్మవై వారి హృదయాంతరాళాల్లో విరిగేటువంటి వెలుగువు నువ్వే. ఆ భక్తులకు ఎల్లవేళలా అభయమిచ్చి వారిని వెన్నుండి కాచేటువంటి రక్షణ కవచానివి, నారాయణ కవచానివి నువ్వే. ఈనాడు రావణాసుర సంహారం కోసమై దేవతలకిచ్చిన మాట నిలుపుకోవడానికై దుష్ట శిక్షణలు చేయడానికి అవతరించినటువంటి శ్రీరామచంద్రుడు. నేను నారాయణుడను అని నీవు ఎందుకు తెలుసుకున్నట్టు లేదు? నారాయణుడు అని ఆయన ఇంకా ఎందుకు తెలుసుకోలేదు? నేను వీళ్ళందరూ ఏదో చెప్తున్నారు, ఈ మహానుభావులందరూ ఏదో చెప్తున్నారు, మరి నేను నిజంగా ఇంతమంది మహాత్ములు అసత్యమైతే చెప్పారు కదా, సత్యమే చెప్పారు కదా, మరి నేను నారాయణుణ్ణి అని శ్రీరామచంద్రుడు ఎందుకు భావించడం లేదు అంటే, రావణ సంహారం వరకు అతడు తన నిజస్వరూపాన్ని గుర్తించినట్టయితే దేవతల చేత రావణుడు సావులేని వరాల్ని పొందాడు కాబట్టి
మానవుని చేతనే సంహరింపబడతాడు కాబట్టి అంతవరకు ఆయన మామూలు మానవునిలాగే ఉన్నాడు. ఎవరెన్ని చెప్పినా కూడా చాలా చెప్తున్నారు, పొగడతలు బాగానే ఉన్నాయి, కానీ నేను అంత ఆ నారాయణ తత్వాన్ని నేను కానలే, నేనేమో సామాన్య మానవుణ్ణి, అందరిలాగా క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాడిని, దశరథ రాజకుమారుణ్ణి, ఇంతే, అంతేగాని నేను నారాయణుని కాను అని చెప్పేసి ఆ మానవత్వం పట్ల ఉండే మమకారాన్ని ఆ విధంగానే నిలుపుకున్నాడు ఆయన. ఇప్పుడు అగస్త్యుడు చెప్తున్నాడు, రామా ఇంకా నీవు ఇంకా మోహం చెందకు, నిన్ను గూర్చి నీవు స్వయముగా తెలుసుకును, నీవు రహస్యాలలో పరమ రహస్యమని బ్రహ్మదేవుడే చెప్పినాడు కదా. రహస్యాల్లో అన్నిటికంటే రహస్యము రామతారక పరబ్రహ్మమే రహస్యము అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. ఋషులందరూ వినే విధంగా, మునులందరూ తెలుసుకునే విధంగా అటువంటి నీ తత్వాన్ని నువ్వు తెలుసుకుని మోహ విముక్తుడవుగా అని చెప్తున్నాడు అగస్త్యుడు. ఓ రాక్షస సంహారక, నీవు 3 గుణములను నియమించువాడవు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని శాసించేవాడవు, ఆయా కాలాల్లో జరగబడేటువంటి లీలలన్నీ నీ చేతనే జరుగుతూ ఉన్నాయి. 3 అడుగుల చేతనే సమస్త విశ్వాన్ని ఆక్రమించినటువంటి వాడవు. ఈ ముక్కాలాల్లో జరపబడే కార్యాలన్నీ నీ చేతనే జరుగుతూ ఉంటాయి. వేద విజ్ఞానం అంతా నీతోనే విస్తరింపబడింది. బలిని బంధించుటకై దేవేంద్రుడికి తమ్మునిగా అదితి గర్భంలో జన్మించింది నువ్వు. నీవే సనాతనుడైనటువంటి విష్ణుమూర్తివి, నారాయణుడవు. ఈ లోకాలన్నింటినీ అనుగ్రహించడం కోసమే అప్పుడప్పుడు నీవు ఆయా అవతారాల్ని ధరిస్తూ ఉంటావు. ఇప్పుడు ఈ మానుషాకృతి ధరించింది కూడా ఈ లోకోద్ధరణ నిమిత్తమే అని చెప్పి ఈ ఎన్నెన్నో విధాలుగా అగస్త్యుడు ఆయనకు తెలియపరుస్తున్నాడు. దేవతలందరిచే పూజింపబడే ఓ శ్రేష్టమైనటువంటి తత్వమా, దేవతా కార్యాన్ని సాధించావు. పాపాత్ముడైనటువంటి రావణుణ్ణి, వాని పుత్ర పరివార బంధువులను అందరినీ కూడా సంహారం చేసినావు. అహంకారంతో, దర్పంతో లోక పీడాకరుడై విర్రవీగే వాళ్ళందరినీ కూడా సంహరించావు. దేవతలందరికీ అధీశ్వరుడైనటువంటి వాడా, దానివల్ల దేవతలు, ఋషులు, సమస్త విశ్వంలోని సాధు సజ్జనులందరూ కూడా ఎంతో సంతోషించారు. నీ అనుగ్రహం వల్ల ఈరోజు ఈ జగత్తంతా ప్రశాంతంగా ఉన్నది. మహాభాగ్యవంతురాలైనటువంటి లక్ష్మీదేవి భూతలం నుంచి సీతగా ఆవిర్భవించింది. ఒక రామాయణంలో చెప్తారు, భూమి నుంచి సీత, ఆకాశం నుంచి ఆ ఆవిర్భవించారు. ఈ సమ్మేళనం వల్ల విశ్వ ప్రకృతి పులకించిపోయింది అని చెప్పి. ఓ ప్రభు, నీకోసమే ఆమె జన్మించింది, జనకుని గృహంలో జన్మించింది. సమస్త విశ్వవ్యాప్తమైనటువంటి కీర్తి కలిగిన శ్రీరామచంద్ర, రావణుడు సీతను తీసుకుని వచ్చి వాడు ఎన్ని మాటలు ప్రేరినా, ఎన్ని తూలినా, ఏం చేసినా తల్లిలాగా ప్రయత్నపూర్వకంగా రక్షించాడు. ఈ విషయాన్నంతటి కూడా నీవు అడగడం వల్ల నేను చెప్పడం సంభవించింది. నాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. నీవు శ్రోతగా ఉండి నేను చెప్పడం అనేది నా భాగ్యము. ఈ కథ అంతా కూడా దీంట్లో తెలియని అంతరార్థాలు, దీంట్లో ఉండి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అన్ని కూడా నారద మహర్షిచే పూర్వకాలం నేను విని ఉన్నాను. సనత్ కుమారుడు రావణాసురునికి ఏ విధంగా చెప్పినో రావణాసురుడు ఆ విధంగానే చేశాడు. వాడు ఏ మహాత్ముని చేత సంహరింపబడితే తిరిగి రాని, తిరుగులేని, విశ్వాలకన్నిటికీ విశ్వాంతరాళానికి ఆవల ఉండేటువంటి వైకుంఠ పదవి లభిస్తుందో దానికోసమే వాడు ఆ విధంగా చేశాడు. నిజంగా నిత్యం వైకుంఠంలో ఉండేవాడే, జయవిజయులే కదా ఈ రావణ కుంభకర్ణాదులు. విద్వాంసుడు బ్రాహ్మణ సన్నిధిలో విద్వాంసుడైనటువంటి వాడు అనునిత్యం చదవవలసిందే ఈ రామాయణం. కానీ
బ్రాహ్మణ సన్నిధులు శ్రాద్ధ సమయమునందు దీనిని వినిపించినచో, ఎవరైతే శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తున్నారో వాళ్ళకి ఈ రామాయణాన్ని వినిపించినట్లయితే, లేదా వారే చదువుకున్నట్టయితే, ఆ శ్రాద్ధమునందు ఇచ్చినటువంటి అన్నము అక్షయమై పితృదేవతలకు చేరుతుంది. ఆ శ్రాద్ధ సమయంలో ఇచ్చినటువంటి అన్నము అక్షయమై ఎల్ల కాలానికి సరిపడా పితృదేవతలకు అందుతూనే ఉంటుంది. అయితే ఈ అగస్త్యుడు చెప్పేటువంటి ఈ కథా వృత్తాంతాన్ని అంతా కూడా రాముడు వింటున్నాడు. అతనితో పాటు అతని సోదరుడు కూడా ఈ దివ్యమైన కథ విని చాలా ఆశ్చర్యపడ్డారు. మనం ఎన్ని రోజులు మన సోదరుడు ధర్మాత్ముడు, పూజ్యుడు, పుణ్యపురుషుడు అని అనుకున్నాం గాని సాక్షాత్తు పరమాత్ముడని భావించలేదు కదా అని చెప్పి వాళ్ళు పులకించిపోయారు. ఆ పరమేశ్వరుని సోదరులమైనందుకు మా జీవితాలు ధన్యమైనవని చెప్పేసి. సుగ్రీవాది వానరులు, విభీషణాది రాక్షసులు, రాజులు, వారి అమాత్యులు, అక్కడికి చేరినటువంటి ఇతరులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ధార్మికులైనటువంటి శూద్రులు, సాధు సజ్జనులు అందరూ కూడా ఆనంద పరవశులైపోయారు. సాక్షాత్తు ఏ పరమేశ్వరునికై అనేక వేల సంవత్సరాలుగా మహాత్ములైనటువంటి ఋషులందరూ కూడా తపస్సు చేసి 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 జన్మ జన్మాంతరాల కృషి ద్వారా ఆ పరమతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకుంటారో ఆ తత్వమే సాక్షాత్తుగా ఈనాడు మా కళ్ళ ముందు కనిపిస్తూ చూసే భాగ్యం కలిగింది కదా, ఎన్ని జన్మల పుణ్యమో ఇది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారు. అంటే మానవులు, రాక్షసులు, వానరులు అందరూ కూడా సంతోషపడ్డారు ఆ తత్వాన్ని అంతా కూడా విని. అందరూ కూడా కన్నార్పకుండా శ్రీరామచంద్రుని వైపే చూస్తూ ఆ కళ్ళనే దోసిళ్లతోటి శ్రీరామచంద్రుని యొక్క దివ్య స్వరూపాన్ని దివ్య స్వరూపామృతాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్తూ అన్ని చెప్పిన తర్వాత తేజస్వరూపుడు, ఋషి శ్రేష్ఠుడు అయినటువంటి అగస్త్యుడు, రామా, మాకు దర్శనమిచ్చి మమ్మల్ని గౌరవించినావు. మేము వచ్చినదే తడవుగా మమ్మల్ని అందరినీ కూడా నీ సభాంతరానికి పిలిపించుకుని తగిన మర్యాదలు చేసి దర్శనమిచ్చి మమ్మల్ని గౌరవించినావు. ఇక మేము వెళ్ళొస్తాం అని అన్నాడు. అట్లా వాళ్ళు శ్రీరామచంద్రుడి చేత పూజింపబడి గౌరవింపబడి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ రాముడు యథావిధిగా మానవునిగా, రాజుగా, పరిపాలకుడుగా, ప్రజాక్షేమాన్ని నిరంతరం పాటుపడేవాడిగా తన నిత్య కృత్యాల్ని జరుపుకుంటూ ఉన్నాడు. ఏమీ పొంగిపోలేదు. మహాత్ములందరూ కూడా అంతే, వాళ్ళేమి పొంగిపోరు, వాళ్ళేమి ఇదిగారు. నేను ఒక మహాత్ముని చరిత్రలు, ఒక యోగి ఆత్మకథ అనుకుంటా, దాంట్లో చదివాను. వాళ్ళ గురువు గారు ఆయనతో యోగ విద్య సమాధి నిష్ఠ లోపట ప్రవేశపెట్టి ఇద్దరు ఆనందంగా చాలా కాలం సమాధ్యానంతరం చాలా కాలం వరకు ఆ సమాధి ఆనందాన్ని పొందిన తర్వాత వాళ్ళు లేచిన తర్వాత అప్పుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నాయన ఇంకా లేవు, ఆనందాన్ని పొందాము, జీవితం సమతుల్య స్థితి నుంచి మనము ఎప్పుడు కూడా కోల్పోయి అసమతుల్యంగా మారకూడదు. లేచి ఆ బాల్కనీని తూడుద్దాము, ఆ చీపురు కట్టలు, ఆ వస్త్రాలు, ఆ నీళ్లు అవన్నీ తీసుకురా అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి ఆ బాల్కనీని అక్కడ ప్రాంతాన్ని అంతా తుడుచుకొని శుభ్రం చేసుకుంటారు. అంటే అటువంటి యోగ శ్రేష్ఠులైనటువంటి మహాత్ములు ఇటువంటి మామూలు కృత్యాల్లో కూడా వాళ్ళు నిరంతరము ఆనందంగానే ఉంటారు. ఆ పని చేసినందు వరకు అయ్యో అని చెప్పి నెత్తి పట్టుకోరు, వాళ్ళు తల కొట్టుకోరు, తల బాదుకోరు. మాకింత కర్మ వచ్చింది కదా అని చెప్పేసి భగవంతుడిని ప్రత్యక్షం చేసుకున్న మాకే ఇటువంటి ఆపదలు వచ్చాయి కదా అని, అది ఆపదనే కాదు అని వాళ్ళు భావించడం వల్ల అది మహాపదగా పరిణమించి వాళ్ళ జీవితాల్లో దుఃఖం అలుముకుంటుంది, దుఃఖమేఘాలు కమ్ముకుంటూ ఉంటాయి. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా కూడా ఒక శ్రవణం చేసిన తర్వాత కానీ, ఒక పఠనం చేసిన తర్వాత కానీ, ఒక సత్సంగం చేసినటువంటి తర్వాత కానీ, ఇక ఎన్నో కార్యక్రమాలు భగవత్ కైంకర్యం ఏది చేసినా కానీ ఆ తర్వాత మన నిత్య విధుల్ని ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా వాటిని చేయడం కూడా ఆ భగవంతుని యొక్క సేవగానే భావించి చేయడానికి మనం సంసిద్ధం కావాలి. అలా ఉంటేనే మన జీవితం అంతా కూడా చాలా క్షేమంగా, ఆనందదాయకంగా, మరి పరమాత్మనికి
దగ్గరగా చేరువుగా జీవించగలుగుతాము. ఇవన్నీ కూడా మనము ఈ రామాయణం అనేటువంటి మహత్తర దివ్య గ్రంథం ద్వారా ఒక పాఠంలాగా గ్రహించి ముందుకు సాగాలి. మరి ఆ తర్వాత రామచంద్రుడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాతి కాలంలో శ్రీరామచంద్రుడు నిత్య కృత్యాలు చేసుకుంటున్నాడు. మనం ఇప్పుడు చెప్పిన మాదిరిగానే అన్ని కృత్యాలు ఆయన చేయవలసినవన్నీ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు తతః ప్రభాతే విమలే కృత్వా పౌర్వాహ్నికీం ప్రియాం ధర్మాసనగతో రాజా రామో రాజీవలోచన రాజధర్మాన్ అవేక్షన్ వై బ్రహ్మణై నైగమై సహా పురోదస వసిష్ఠేన ఋషిణా కశ్యపేన మంత్రిభిర్వ్యవహారజ్ఞై తదాన్యై ధర్మపారగై నీతిజ్ఞైరథ సభ్యైశ్చ రాజభిః సమావృత. ఒకరోజు శ్రీరామచంద్రుడు ప్రశాంతమైనటువంటి ప్రాతకాలమునందు పూర్వాహ్నమునందరి విద్యుక్తములైన సంజోపాసనాది క్రియలన్నీ నిర్వర్తించుకున్న తర్వాత ఆ ధర్మసభలో ఆసీనుడై కూర్చున్నాడు. ఇక రాజ్యంలో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పరిష్కరించాలి. ఏమీ లేదు, రాజ్యంలో ఏమీ పరిష్కరించవలసినటువంటి సమస్యలు కానీ లేకపోతే ఏదో అలజడి కానీ ఇబ్బందులు కానీ ఏమీ లేవు. కానీ ఆయన ప్రతిరోజు అలాగే చేస్తూ ఉన్నాడు, ప్రతిరోజు అలాగే కూర్చుంటున్నాడు. ప్రతిరోజు ఏదో వివాదం వస్తే దాన్ని త్వరగా తీర్చాలి, ఇవి పేరుకుపోతే ఆ తర్వాత కలుపులాగా పెరిగిపోయి దేశానికి అరిష్టం అని చెప్పేసి ఆయన నిత్యకృత్యాల్ని యథావిధిగా నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఆ సభలోపట పురోహితుడైనటువంటి వశిష్ఠుడున్నాడు, కశ్యప మహర్షి, బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళు, వైశ్య ప్రముఖులు, ఇంకా ఇతర వృత్తుల వాళ్ళందరూ కూడా దాంట్లో కూర్చున్నారు. ఏది వాళ్ళందరికీ కూడా ఒక సంతోషకరమైన విషయం ఏమంటే ఇంతసేపు శ్రీరామచంద్రుడు సాక్షాత్ నారాయణుని యొక్క సన్నిధిలో కూడా మనం గడుపుతాము, ఆయన ముఖాన్ని చూస్తూ, ఆయన యొక్క చిరునవ్వును చూస్తూ, ఆయన యొక్క అద్భుతమైన తేజస్సును చూస్తూ మన జీవితాల్ని పవిత్రీభూతం చేసుకుంటాము అనేటువంటి ఒక సదాశయంతో వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చుంటారు. చాలా మంది సభ అంతా నిండుగా ఉంటుంది. సభలో అందరినీ పలకరిస్తాడు, అందరితో మాట్లాడతాడు, చిరునవ్వుతో మొదటగానే మాట్లాడతాడు. స్మితభాషి, హితభాషి, పూర్వభాషి ఆయన. ఆయనని ఎవరో పలకరిస్తేనే నేను పలుకుతాను అనేది కాదు రకం. ఆయన అందరికంటే ముందు ఆయన్నే పలకరిస్తాడు, ఎదురుగా కనిపించిన వాడిని. అట్లా ఆ ధర్మసభ లోపట అందరూ వ్యవహార దక్షులైనటువంటి మంత్రులు కూడా ఉన్నారు, ధర్మశాస్త్ర కోవిదులైనటువంటి ఆరితేరినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏం పని లేదా, ఏమీ ఎవరు వచ్చి తమ గోడును చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్రతిరోజు మనం అందరం ఇట్లే కూర్చోవాలా అని ఎవరు కూడా విసుగు చెందకుండా వాళ్ళందరూ కూడా రామచంద్రుని అనుసరించి వాళ్ళ కృత్యాలు వాళ్ళు చేస్తున్నారు. ఏమీ తగాదాలు లేవు, ఏమీ బాధలు లేవు. వాళ్ళందరూ కూడా యథావిధిగా ప్రతిరోజు సభలో అందరూ ఉపస్థితులై ఉంటారు. ధర్మ న్యాయ కోవిదులైనటువంటి వాళ్ళు, ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు, పండితులు, ఇంకా న్యాయ నిర్ణేతలు, న్యాయవాదులు అందరూ కూడా కూర్చుంటారు. అనుభవజ్ఞులైనటువంటి, ఇంకా ఎన్నెన్నో తగాదాలను ఎన్నెన్నో చూసినటువంటి, ఎన్నో ఏళ్ల నుంచి సభలోపట ఉండి అనేక విషయాలు తెలిసినటువంటి పెద్దవాళ్ళు కూడా కూర్చుని ఉంటారు. శాస్త్రాల్లో దిట్టలైనటువంటి పండితులు కూడా ఉంటారు. అనుభవం రాజులు కూడా ఎంతో మంది కూర్చుని ఉన్నారు. క్లిష్ట కార్యములను సైతము అవలీలగా సాధింపగలవాడు రాజులలో ప్రముఖుడైనటువంటి శ్రీరాముని యొక్క సభ ఇంద్రుడు, యముడు, వరుణుడు మొదలగు వారు ఆసీనులై ఉండేటువంటి సుధర్మ అంటే దేవసభలాగా కళకళలాడుతూ ఉంది. సభంతా కూడా చాలా సంతోషంతో ఆనందంతో ఉంది. రాముడు ఏం చెప్తాడు, రాముడు ఎలా ప్రవర్తిస్తాడు, రాముడు ఎలా కదులుతాడు, అవన్నీ నేర్చుకోవలసినటువంటి అంశాలుగా అనునిత్యం నేర్చుకుంటూనే ఉన్నారు స్వామి ద్వారా. అథారామో బ్రవీత్ తత్ర లక్షణం శుభలక్షణం నిర్గచ్చత్వం మహాబాహో సుమిత్రానందవర్ధన కార్యార్థినశ్చ సౌమిత్రే వ్యాహర్తుం త్వం ఉపక్రమ. రామస్య భాషితం శ్రుత్వా లక్ష్మణ శుభలక్షణ ద్వారదేశం ఉపాగమ్య కార్యణశ్చాహ్వయత్ స్వయం. అప్పుడు ఎవరూ రాలేదు, ఎవరు వివాదాలు ఏం తీసుకుని రాలేదు.
శ్రీరాముడు శుభలక్షణ సంపన్నుడైనటువంటి లక్ష్మణుడితోటి ఈ విధంగా అంటున్నాడు, మహాబాహు సుమిత్రానందన లక్ష్మణ సోదర. ఆయన 4 సార్లు పిలిస్తే ఆయనకు సంతోషం, లక్ష్మణుని 4 రకాలుగా పిలిస్తే ఆయనకు సంతోషం. తమ్ముణ్ణి పోయిన వట్లా వెళ్ళిరా అంటే కాదు ఆయనకు సంతోషం, నోరారా తమ్ముని పిలుచుకోవాలి. లక్ష్మణ సుమిత్రాసుత సోదర ప్రియదర్శన అని చెప్పేసి రకరకాలుగా ఆయనను పిలుచుకోవాలి. సౌమిత్రి, నీవు ద్వారము కడకు వెళ్ళి కార్యార్థులతో మాట్లాడు. ఎవరైనా ఏదైనా పనికి వచ్చారేమో చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తీసుకునిరా, వాళ్ళని విచారణ చేసి తీసుకునిరా. ఈ లక్ష్మణుడు కూడా అదే విధంగా రాముడు ఏం చెప్తాడు చేయడానికి ఆయన సిద్ధంగా సంసిద్ధుడై ఉంటాడు. ఎప్పుడు కూడా రామాజ్ఞకు బద్ధుడై రాముని శాసనం నెరవేర్చడానికి సంసిద్ధుడై రామ లక్ష్మణానిట వరకే ఆయన ఆజ్ఞ శిరసావహించి, అంటే అక్కడ ద్వారపాలకులు ఉన్నారు, చేరవేసే వార్తలు చేరవేసే వాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, పోయేవాళ్ళు ఉన్నారు, వచ్చేవాళ్ళు ఉన్నారు. అయినా కూడా మళ్ళీ ఇంకా ఏదైనా కార్యము గడ్డు సమస్య ఏదైనా ఉందేమో అని లక్ష్మణుడు వెళ్తే అది తేలికగా తేలిపోతుంది కదా అని మళ్ళీ లక్ష్మణుని ఆజ్ఞాపిస్తూ ఉంటాడు అన్నట్టు. ద్వారం కడకు స్వయంగా వెళ్ళి ఏ ఒక్కడును నాకు ఈ కార్యము కావాలను, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ దుఃఖం ఉంది, రాజు ద్వారా నేను పూర్తి చేసుకుందామని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళెవరు కూడా తెలిపలేదు. రామచంద్రుడు ఏమైనా మొగసాల ముందుకు వస్తే ఒకసారి దర్శనం చేసుకుని పోదాము, లేదా అవకాశం ఉంటే లోబడికి వెళితే చూద్దాం అనే వాళ్లే గాని ఎవరు కూడా ఏమి కొత్త విషయాలు తెలుస్తాయో అని చెప్పి వచ్చిన వాళ్లే గాని నాకు ఈ కార్యం ఉంది, నాకు ఈ పని ఉంది, ఇది చాలా రోజుల నుంచి ఆగిపోయింది, దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నానని ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు లేరు. ఆది వ్యాధులు లేవు రాముని పాలన లోపట. దేశమంతా సస్యశ్యామలమై పచ్చదనాల సస్యలక్ష్మి సంతోషం నృత్యంలాగా వెలిగిపోతుంది. పాడి పంటలతోటి వర్ధిల్లుతుంది. బాలబాలికలు గాని, యువతి యువకులు గాని, మధ్య వయస్కులు గాని మృత్యువాత పడకుండిరి. వాళ్ళకు మృత్యువు లేదు, తల్లిదండ్రులంగా చనిపోయే వాళ్ళు అసలే లేరు. అంతటను పరిపాలన ధర్మబద్ధుగా కొనసాగుచుండుటచే ఎవరికి ఎట్టి బాధయు లేకుండెను. ఎక్కడ సమస్య ఉందంటే అక్కడికక్కడనే తీర్చబడుతుంది. ఆ మంత్రులు, ఆ గూఢచారులు వాళ్ళు చేసేటువంటి యత్నాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒక సమస్య లేనే లేదు. ప్రజలందరూ కూడా మేము రాముని పౌరులము, రాముని బిడ్డలము, రాముని పరిపాలనలో ఈ విధంగా జరగడానికి వీలు లేదు అన్నంత కట్టుదిట్టమైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నారు, చరిస్తూ ఉన్నారు. మనం కూడా ప్రతిరోజు చెప్పుకుంటాం, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను అని చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు చెప్తూనే ఉంటారు. కానీ ఆ మాతృభూమి అంటే ఏమిటి, మాతృభూమి పట్ల మనకుండే గౌరవం ఏమిటిది, ఈ సోదరత్వం ఎక్కడ ఉంది, ఇదంతా ఎక్కడ ఉందో అది ఏమి పై నోటి మాటల ద్వారా అనునిత్యం చెప్పుకునేటట్టు కాదు. రామరాజ్యం అంటే హృదయపూర్వకంగా ప్రతి పౌరుడు కూడా నేను రామచంద్రుడి యొక్క ప్రజల్లో ఒకణ్ణి, నా రాజు యొక్క కీర్తి నా కీర్తి, ఆ ధర్మం నిర్వహించడం నా బాధ్యత అని ప్రతి ఒక్కడు ఆ విధమైనటువంటి మార్గంలో చరిస్తున్నాడు. మరి మనకుండే పాలకులు అట్లా కాదు కదా. వాళ్ళ స్వార్థమే ముఖ్యము. దేశం ఏమైపోయినా, ప్రజలేమైపోయినా, ఎవరేమైపోయినా, ఎవడో వీడు మంచోడు, వానికంటే వీడు మంచోడు అని వాడిని తీసుకొస్తాము, వానికంటే ఇంకోడు మంచోడు అని వాడిని తీసుకొస్తాము, వాడేదేదో వరాలు గుమ్మరిస్తున్నాడని వాడిని తీసుకొస్తాము. ఎవడిని ఎంతగా తీసుకొచ్చినా కూడా వాడు తన కోసమై తన సొంత కార్యక్రమాల్లో నిమగ్నుడై ప్రజలను పట్టించుకునే పాపాన పూరేపు. అటువంటి స్థితిలో ఉన్న మనకు రామరాజ్యంలో ఉండే పౌరులు తాళ ప్రమాణమైనటువంటి యశస్సు కలిగిన వాళ్ళు, ఎంతో ఉన్నతమైన కీర్తివంతులు. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది, ఆ రామరాజ్యాన్ని గురించి తెలుసుకోవాల్సింది
ఎంతో ఉంది ఈ ప్రజానీకానికి. అయినా రామాయణము ఇది సెక్యులర్ కంట్రీ కావడం వల్ల రామాయణం చెప్పకూడదు అనేటువంటి రామాయణం ఇది తరగతి గదుల్లో చెప్పకూడదు అని చెప్పి మనం కట్టుదిట్టాలను నిర్వహించుకొని అంటే ధర్మానికి విరోధులమై రాక్షసులాగా ప్రవర్తిస్తున్నాం మనం. ఆ రామాయణం ప్రతి ఇంట్లో, ప్రతి పాఠశాలలో, ప్రతి వ్యక్తి చదువుకొని చెప్పుకొని విన్నప్పుడు వాడు ఈ దేశమంతా కూడా ఆ వాని యొక్క సేవల చేత గాని లేదో తత్ప్రభావం చేత గాని ఆనంద సాగరంలో మునిగి ఉంటుంది. అటువంటి విషయాలన్నీ మనము కావాలని కాలదనుకుని దూరంగా దుఃఖాల్ని అనుభవిస్తూ ఉన్నాం. ఎవరు కూడా మృత్యువాత పడేవాళ్ళు లేరు. మధ్య వయస్కుల్లో కూడా ధర్మబద్ధంగా కొనసాగుతుంది. ఏ బాధ కూడా లేదు, ఎవరికి కూడా ఏ బాధ లేదు. రాముని రాజ్యంలో కార్యార్థియే కనబడకుండా నాకు ఈ కార్యం కావాలి, నేను నిన్న అనుకున్నాను ఈ రోజు వరకు కూడా కాలేదు అని చెప్పేవాడు ఎవడూ లేడు. అది అంతా చూసి శ్రీరామచంద్రుడు వచ్చి లక్ష్మణుడు వచ్చి శ్రీరామచంద్రుడి దగ్గర ఆ చేతులు జోడించి ఈ విషయం విన్నవించాడు. స్వామి, నేను చాలాసేపు వేచి ఉన్నాను కానీ ఎవరూ లేరు అక్కడ అని అన్నాడు. కొంచెంసేపు వాళ్ళందరితో సుఖ ప్రసంగం చేసిన తర్వాత, తమ్ముడా, మళ్ళీ నువ్వు ద్వారం దగ్గరికి వెళ్ళి అతడు కార్యార్థులు ఎవరైనా కలరేమో ఒకసారి చూసిరా. మళ్ళీ సభ పూర్తి కాకముందే అది తెలిస్తే మనం ఏదైనా వారికి తగినటువంటి పరిష్కారం సూచించగలుగుతాము, చేయగలుగుతాము. మళ్ళీ ఒకసారి వెళ్ళునాయనా అని చెప్పేసి అన్నాడు. సమ్యక్ ప్రణీతయా నీత్యా నాధర్మో విద్యతే క్వచిత్ తస్మాద్ రాజా భయాత్ సర్వే రక్షంతీవ పరస్పరం బాణాయివ మయా ముక్తా ఇహ రక్షంతి మే ప్రజాః తదాపి త్వం మహాబాహో ప్రజా రక్షస్వ తత్పరః. రాజధర్మము చక్కగా నిర్వహించబడుతున్నటువంటి ప్రదేశంలో దేశంలో ఎప్పుడు కూడా ధర్మానికి హాని అనేది కలగదు. అధర్మానికి తావనేది ఉండదు. రాజశాసనానికి భయపడి ఎల్లరూ కూడా తమను తాను రక్షించుకుంటూ ధర్మాన్ని రక్షించుకుంటూ చక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పుడు ఆ ధర్మం అనేది వాళ్ళకు రక్షణ కవచంగా ఉంటుంది. అది ఆ దేశంలో ధర్మో రక్షతి రక్షితః అంటే అర్థం అక్కడ మనకు విస్ఫుటంగా కనిపిస్తుంది. నీవు కూడా ప్రజలను రక్షించడం పట్ల శ్రద్ధాళువై ఉండి వెళ్ళి చూసిరాపోనాయనా అని అన్నాడు. శ్రీరాముని మాటలు మళ్ళీ శాసనంగా భావించి సభామందిరం నుంచి బయలుదేరాడు. ఇది అంటే ఇది ప్రతిరోజు జరుగుతున్నది. ఒక రోజు విషయం మనకు చెప్తున్నారు. ఏదో విశేషం ఉంది కాబట్టి ఆ రోజు చెప్తున్నారు. ద్వారం దగ్గర ఆయనకు చూస్తుంటే ఒక కుక్క కనిపించింది. అది పదే పదే మోర ఎత్తి మురుగుతూ ఉంది. తనను ఎవరైనా రక్షిస్తారా ఏమని అన్నట్లు. ఆ కుక్కను చూసి లక్ష్మణుడు ఇట్లా అడుగుతున్నాడట, మహాభాగా, ఓ కుక్క అని అనలేదు. ఓ మహాభాగా అంటే ఆ భాష ఆ పరస్పరం అవగాహన అయ్యే స్థాయిలో ఉన్న ధార్మిక రాజ్యం రామరాజ్యం. జంతువుల భాషను కూడా అర్థం చేసుకుని వాని కష్టాలు కూడా తీర్చగలిగినటువంటి స్థితిలో మానవత విలువలు తాళ ప్రమాణంగా వర్ధిల్లుతున్నటువంటి రోజులవి. నీకు కావలసిన పని ఏమి? నిర్భయముగా నిస్సంకోచంగా తెలుపు. ఎందుకోసం నువ్వు ఇక్కడ చేరి అరుస్తున్నావు? ఆ విషయం నాకు తెలియదు, దానికి పరిష్కారం చూద్దామని అన్నాడు. ఆ లక్ష్మణుని యొక్క మాటలు విన్న తర్వాత ఆ శ్వానము ఆ లక్ష్మణుడితోటి ఈ విధంగా అంటుంది, శ్రీరామచంద్రుడు ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా అవలీలగా సాధించగలిగి న్యాయం చేయడం లోపట ఉత్తమోత్తమ స్థితిలో ఉన్నటువంటి మహారాజు, సమస్త ప్రాణులకు ఆశ్రయమైనటువంటి వాడు, ఎటువంటి భయ పరిస్థితుల్లో ఉన్న జీవికైనా కూడా రామా అంటే అభయం ఇచ్చే అటువంటి వాడు. ఆ స్వామితో నేను స్వయముగా కొన్ని విషయాలు విన్నవించుకోవాలి, దానికోసమై నేను కుతూహలపడుతున్నాను అని ఆ కుక్క చెప్పింది. ఆ స్వామితో స్వయంగా నేనే చెప్పాలి, మీతో చెప్పేది కాదు అని అన్నది.
శ్వానము యొక్క అభ్యర్థనను విన్న పిదప లక్ష్మణుడు ప్రభువుకు ఆ విషయమును తెలుపుటకు ఆ రామ మందిరం లోపలికి ప్రవేశం చేసిండు. ఆ సభా మందిరం లోపలికి, మంటపం లోపలికి ప్రవేశం చేసి రాముని చెవి దగ్గరికి వెళ్ళి విషయం ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ నివేదించిన పిమ్మట రామచంద్రుడు తీసుకొని రా అని చెప్పాడు. నీవు విన్నవించుకోవాల్సినది ఏదైనా ఉన్నచో ఆ ప్రభువునకు తెలుపుకొనవచ్చును, వారి అనుమతి లభించింది అని ఆ సారమేయముతో నుడివాను. ఇప్పుడు ఒకసారి శ్వానమన్నాం, ఒకసారి కుక్క అన్నాం, ఒకసారి సారమేయం అన్నాం. అంటే ఇదంతా ఆ కుక్కకు ఉండేటువంటి ఆ పదాలు, ఆ పేర్లు. కుక్క అనేది సంస్కృతంలో ఏమంటారు, సంస్కృతంలో ఎన్ని పేర్లు ఉన్నాయి అని చెప్పడానికి ఇట్లా భాషా పరిజ్ఞానం కూడా మనకు రామాయణం చదవడం వల్ల పెంపొందుతుంది. మానవతా విలువలు పెంపొందుతాయి. ఈ మానవుడు మహాత్ముడు కావడానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు, అన్ని వైపులా సర్వతోముఖమైనటువంటి వికాసం కలగడానికి రామాయణం నిరంతరం ప్రబోధిస్తూ లోకానికి లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి ఆశీర్వాదంతో నిలిచి ఉంది మన ముందు. లక్ష్మణుని మాటలు విన్న పిమ్మట ఆ సారమేయము లోపలికి వచ్చేసింది. స్వామితో ఇట్లు విన్నవించుకుంటుంది. ఏమని? దేవమందిరమునందును, రాజభవనమునందును, బ్రాహ్మణ గృహమునందును అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, వాయువు మొదలగు దేవతలు ఉందురు. దేవాలయంలో గాని, రాజభవనంలో గాని, బ్రాహ్మణ గృహంలో గాని అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, వాయువు మొదలగు దేవతలు ఉంటారు. శ్రీరాముడు ధర్మస్వరూపుడు. అధమజాతికి చెందిన ప్రాణులకు అందు ప్రవేశించుటకు అర్హత లేదు. మేము అధమజాతికి చెందినటువంటి వాళ్ళం కాబట్టి మాకు ఆ రాజభవనంలో ప్రవేశించడానికి అర్హత లేదు. అందువలన అందు మేము ప్రవేశింపగలము. ఆ రఘురాముడు సత్యవచనుడు, రణ విద్యా కుశలుడు. ఏదో సత్యవచనాలు మనకి సాధు సజ్జనులాగా ఉండి ఏది చేసినా చూసుకుంటూ ఉండేటువంటి వాడు కాదు. అధర్మం విజృంభించినప్పుడు ధనుర్బాణాలు ధరించి సరి అయినటువంటి బుద్ధి చెప్పి వాళ్ళని అణిచివేయగలిగినటువంటి సమర్థుడు. నాయన ఈ చెంప కొట్టావు, ఇంకో చెంప కొట్టరా అని కాదు. ఎందుకు చేశావు ఈ పని, ఆ చేయడం వల్ల నీకు లాభించింది ఏమిటిది అని తెలుసుకుని వాడిని దండించి శిక్షించి సరి అయిన మార్గంలో పెట్టగలిగినటువంటి వాడు. పదే పదే నా దగ్గర బాణాలు ఉన్నాయి, నేను విశ్వామిత్రుని దగ్గర చాలా అస్త్రాలు పొందాను, నా దగ్గర ధనుస్సు ఉంది అని చెప్పేసి పదే పదే వాటిని తీసుకునేవాడు కూడా కాడు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాడుకునేవాడు. ధర్మరక్షణకై ఆయన నిరంతరము శ్రద్ధాళువై ఉండేటువంటి వాడు. రణవిద్యా కుశలుడు, సకల ప్రాణుల హితమునకై పాటుపడువాడు. కేవలం మానవులే కాదు, సకల జీవకోటి, ప్రకృతి సమస్త విశ్వాంతరాళమంతా క్షేమంగా ఉండాలి అనేటువంటి దానికోసం పాటుపడేవాడు. సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైదీ భావ సమాశ్రయణములు అను ఆరింటిని ప్రయోగించడంలో సమర్థుడు. ఎక్కడ సంధి చేసుకోవాలి, ఎక్కడ ఏ విధమైనటువంటి పరిష్కార మార్గాల్ని సూచించాలి అని అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు. నీతి అనేటువంటి మార్గాన్ని చీకటి కోనగా మార్చలేదు. ఆ నీతి మార్గానికి అంతటికీ కూడా వెలుగును ప్రసాదించేటువంటి ఒక దీపం, దివ్య జ్యోతి మాదిరిగా వెలుగొందేటువంటి వాడు. సర్వజ్ఞుడు, సర్వదర్శి. రామోరమయతాం వరహ, ఎల్లరినీ చేసే వాళ్ళ లోపట మేటి. రామో రమయతాం వరహ, అందరినీ చేయగలిగిన వాళ్ళలో శ్రేష్ఠుడు. రామ అంటే అది. ససోమహ సజ మృత్యుశ్చ సయమో ధనదస్తదా వహ్ని శతక్రతుశ్చైవ సూర్యో వై వరుణస్తదా తస్య త్వం బ్రూహి సౌమిత్రే ప్రజాపాల సరాగవః అనాజ్ఞాప్తస్తు సౌమిత్రే ప్రవేష్టుం శైచ్యామ్యహం. రాముడు అందరినీ ఆనందింపజేయడంలో ఏ విధంగా మేటో, చంద్రుడు, మృత్యువు, మృత్యుంజయుడు, యముడు, కుబేరుడు, అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, అట్లే వరుణుడు, ఆ రాఘవుడు వరుణులాగా ఈ సమస్త ప్రజాకోటికందరికీ, సమస్త జీవకోటికందరికీ రంజకుడై పరిపాలించేవాడు, గొప్ప పరిపాలకుడు. సౌమిత్రి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి ఆడి చెప్తుందట, సౌమిత్రితో చెప్తుందట ఈ విషయాలన్నీ. మనం లోబడికి వెళ్ళిందేనే అనుకున్నాం, కొంచెం పొరపడ్డాం కానీ ఆ స్వామి అనుజ్ఞ లేనిదే అందు ప్రవేశించుటకు ఇష్టపడను అని చెప్పిందట. ఈ విషయాన్ని ప్రభువుకు తెలియజేయండి అంటే
గౌరవార్హుడును మిక్కిలి తేజస్వరూపుడును సౌజన్యమూర్తి అయిన లక్ష్మణుడు రాజభవనం ప్రవేశించి ఆ ప్రభువుతో ఇట్లు వచించాడు. కౌసల్యానందవర్ధన మహాబాహు అన్నయ్య ప్రభు, నా విజ్ఞాపనము ఆలకింపు. నీ ఆజ్ఞ మేరకు నేను బయటికి వెళ్లి కార్యార్థులను పిలిచిదిని. ఆ సమయమున కార్యార్థి అయి వచ్చిన ఒక శునకము మన భవన ద్వారముకడ వేచి ఉన్నది. లక్ష్మణుని పలుకులను విన్న పిదప రాముడు, సౌమిత్రి, కార్యార్థమై ఎవరు వచ్చినను వారిని వెంటనే లోపలికి తీసుకున్నాము అని నుడివెను. ఎవరొచ్చినా సరే దానికి భేదం లేదు. న్యాయాన్ని అర్థించినటువంటి వాళ్ళు, కార్యం కోసమై వచ్చినటువంటి వాళ్ళు రాజును తప్పకుండా దర్శించవలసిందే, తీసుకొని రా అని చెప్పి అన్నాడు. శ్రుత్వా రామస్య వచనం లక్ష్మణస్త్వరితస్తదా శ్వానం ఆహూయ మతిమాన్ రాఘవాయ నివేదయన్. దృష్ట్వా సమాగతం శ్వానం రామో వచనమబ్రవీత్ వివక్షితార్థం మే బ్రూహి సారమేయన తే భయం. అక్కడికి అతాపశ్యత తత్రస్థం రామం శ్వాభిన్నమస్తకః తతో దృష్ట్వా సరాజానాం సరమేయో అబ్రవీద్విరః. బుద్ధిశాలి అయినటువంటి లక్ష్మణుడు రాముని ఆదేశానుసారం త్వరత గతిని వెళ్లి శునకమును సభామందిరంలో బడికి తీసుకుని వచ్చాడు. రామచంద్రునికి తెలియజేశాడు వచ్చింది అని చెప్పేసి. కార్యార్థి తన కడుకు వచ్చినటువంటి శ్వానముతో శ్వానమన్నము, శునకమాన్నము, కుక్క అన్నము, సారమేయమాన్నము, చూడండి భాష ఎట్లా తెలుస్తుందో మనకు. నీవు నిర్భయముగా నీ విషయములను వివరింపుము అని పలికెను. అంతటా శిరస్సు మిగుల దెబ్బతిని ఉన్న ఆ శునకము శ్రీరాముని చూచి ఇట్లు వించుకోను. అది తలభాగంలో దెబ్బతిని ఉంది, రక్తం గారుతూ ఉంది. ప్రభువు సమస్త ప్రాణులకు రాజే సర్వాధికారి, ప్రజలను అందరినీ సన్మార్గమును నడిపించువాడును అతడి. అంటే ఒక కుక్క కూడా అంత విలువ ఉంది, కుక్క కూడా అంత శ్రేష్టమైనటువంటి జ్ఞానంతో మాట్లాడుతుంది. ప్రజలు నిద్రాణావస్థలో అంటే అమాయక స్థితిలో ఉన్నను ప్రభువు జాగరూకుడై వారిని పరిపాలించుతుండును. ప్రజలు నిద్రావస్థలో ఉంటారు, రాజ్యం క్షేమంగా ఉంది, సంతోషంగా ఉన్నాం, హాయిగా ఉన్నామని అనుకుంటారు. మరి ఎక్కడో సరిహద్దు ప్రాంతాల్లో పరరాజులు దాడి చేసి ఆ ప్రజలందరినీ పీడించకుండా రాజు ఎప్పుడూ అప్రమత్తుడై ఉంటాడు. ప్రజలు ప్రమత్తులై అంటే వాళ్ళు మత్తతుతో ఉన్నా కూడా రాజు మాత్రం జాగ్రత్త అవస్థలో ఉండాలి. మనం చూస్తున్నాము, ఈ మన పైన ఎన్ని దాడులు జరిగినా, మనకు ఎన్ని అవమానాలు జరిగినా రాజు పలకడు ఉలకడు, మన రాజు పలకడు ఉలకడు. మరి అన్యాయం అక్రమం జరిగితే వాళ్ళకు మాత్రం కొమ్ము కాస్తూ ఉంటాడు. కుక్క చెప్తుంది, ఒక కుక్క జాగరూకుడై వారిని పాలించుండును. ప్రజల మంచి చెడ్డలకు రాజే కర్త, వారిని రక్షించువాడును అతడి. ఆ రాజ్య ప్రజలకు అతడు తండ్రి వంటి వాడు. రాజు ప్రజల పాలిటి కాల పురుషుడు, యుగ పురుషుడు, శ్రేష్ఠ పురుషుడు, అవతార పురుషుడు. ఆ దేశమునకు అందరి ప్రజలకు అతడే సర్వస్వము. రక్షణ బాధ్యతను స్వీకరించిన రాజు చక్కని నీతి మార్గము అవలంబించి ధర్మమును కాపాడుచుండును. మరి శాస్త్రవేత్తలు, పండితులు, మంత్రులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ ఎందుకుంటారు అంటే ధర్మాన్ని గురించి సమాలోచన చేసి ఏది ధర్మం ఏది కాదని చెప్పడానికి ఉంటారు. కానీ అదేది లేని పొగబెట్టి ఒకటి పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, ఏదో చట్టం తెచ్చి అప్పుడే ఇదని అప్పుడే అదని ఎప్పుడు ఇదని ఇక చేయకుండా చేయకూడని చేస్తూ ఉండేటువంటి దుర్మార్గులైన పాలకుల మాదిరిగా కాదు కదా శ్రీరామచంద్రుడు. ధర్మమును కాపాడుచుంటాడు ఎప్పుడు కూడా రాజు యొక్క ప్రజాపాలన కుంటుబడినచో ప్రజలు నశింతుడు. ప్రజలకు కష్టాలు ఉన్నాయంటే కారణం ఏమిటిది? ప్రజలకు చాలా కష్టాలు ఉన్నాయి అంటే కారణం ఏమిటిది? పాలకుడు మంచివాడు కాదు అని అర్థం. పాలకుడు మంచివాడు అయితే ప్రజలు ఇన్ని ఇక్కట్ల పాలలు కారన్నట్టు. జగత్తును ధరించునట్టిది, కాపాడునట్టిది కాబట్టి దానికి ధర్మము అని పేరు. ధర్మము అంటే ధారయతి ధర్మ, ధరించేది, ప్రజలను పాలించేది, జగత్తును పడిపోకుండా పతనం కాకుండా నిలబెట్టేది, చరాచర ప్రాణులతో కూడిన ముల్లోకములను కాపాడునది కావున ఆ ధర్మమే ప్రజలు. ఆ ధర్మ మూలంగానే ప్రజలు సురక్షితులుగా ఉండుటకు మూలము. ప్రజలను కాపాడాలి, ప్రజలను అనుసరించవలసినటువంటి ధర్మాన్ని కాపాడాలి, ప్రజలను ధర్మాన్ని అనుసరింపజేసే వాళ్ళుగా చూడాలి, తాను స్వయంగా ధర్మాన్ని అనుసరించి ఆ విధమైనటువంటి మార్గదర్శనము చేస్తూ ఉండాలి రాజు అయినటువంటి వాడు. రాజు ధర్మమును అనుసరించనిచో అతని శత్రువులు అణగారిపోదురు.
రాజు ధర్మమును అనుసరించినట్టు కాదు, అనుసరించినట్టయితే అతని శత్రువులు అణగారిపోతారు, వాళ్ళందరికీ వాళ్లే. అప్పుడు ఆ ప్రభువు యొక్క పాలన ప్రజానురంజకముగా ఉండును. ధర్మము దుష్ట శిక్షణమునకును శిష్ట సంరక్షణమునకు తిరుగులేనటువంటి సాధనము. ఇది నిశ్చయము. రామచంద్ర ప్రభు, ఈ ధర్మము అత్యంత శ్రేష్టమైనది. దీనిని ఆశ్రయించిన వారు ధర్మనిరతులు, మరణించిన పిదప కూడా సత్ఫలాల్ని పొందుతారు. ధర్మము ఆచరించిన వారికి ఈ లోకమున దుర్లభమైనది ఏదియూ ఉండదు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయము అని ఆ కుక్క ధార్మిక ప్రసంగం చేస్తూ ఉంది. రాముని రాజ్యంలో బట్టి కుక్కలు కూడా ధార్మిక ప్రసంగాలు చేస్తూ ఉన్నాయంటే మరి రాముని కాలం ఎటువంటిది, అందుకోసమే దాన్ని రామరాజ్యం అని అన్నారు. కర్డ్ రైస్ ఉంటుందా అమ్మా? ఎవరు మాట్లాడుతున్నారు? కొంచెం అమ్మా కొంచెం మాటలు మీరు మాట్లాడుతుంటే నేనేం చెప్పలేకపోతున్నాను. మధ్యలో కొంచెం మీరు మాటలు తగ్గించి వినండి. మీ ఇంట్లో పనులుంటే నేను కాదనడం కాదు, కానీ ఆ మాటలు అందరికీ వినిపించేటట్టు కాకుండా మీరు మాట్లాడుకోవచ్చు. రామా, దానము చేయుట, భూతదయ కలిగి ఉండుట, సత్పురుషులను గౌరవించుట, అన్ని వ్యవహారముల యందును రుజువర్తనము కలిగి ఉండుట అనునవి పరమధర్మములు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని తప్పకుండా ఉండడమే అది రుజువర్తనకు చిహ్నము. వాటిని రక్షించుకుని వారికి ఐహికాముష్మిక ఫలాలు, ఇహపర అభ్యుదయాలు, ఇహలోకం పరలోకం సుఖకారకంగా ఉంటుంది. రఘురామ సువ్రత, సమస్త ధర్మాత్ములకును నీవే ఆదర్శప్రాయుడవు. ధర్మాన్ని అనువర్తించేటువంటి వాళ్ళందరికీ కూడా ఏ కాలంలో అయినా ఎప్పుడైనా రాముడి ఆదర్శప్రాయుడైనటువంటి వాడు. నీ ధర్మము లోక విదితము, నీవు అనుసరించే ధర్మ మార్గము లోకానికంత శ్రేయస్కరమే గాక లోకానికంతా కూడా ఒక పాఠాన్ని బోధించేటువంటిది. లోకమంతా తెలుసుకున్నది రాముని ధర్మము. దానిని సత్పురుషులందరూ ఆచరిస్తూ ఉంటారు. సాధు సత్పురుషులందరూ ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఓ రాజశిరోమణి, ఓ మహారాజా, నీవు సకల ధర్మములకు ఆలంబమైనటువంటి వాడవు. నీవు జలది వలె గుణనిధివి. అంటే ఒక సముద్రం లాగా బిందువులన్నీ కూడుకుని మహాసింధువు ఏ విధంగా తయారైందో అనేక సుగుణ సంపదలు కలిసి శ్రీరామచంద్రుడుగా తయారయ్యాడు అన్నట్టు. శ్రీరామచంద్రుడు అంటే సకల సుగుణాభిరాముడు రాముడు. సర్వజ్ఞుడమైన నీ ముందు అజ్ఞాన కారణముగా ధర్మమును గూర్చి నేనిట్లు ప్రస్తావించితిని. నేను ధర్మమూర్తివైన నీ ముందే ధర్మాన్ని గురించి నేను ప్రస్తావించి రావడం నన్ను క్షమించండి. నా ఎడా కుపితుడవు కావద్దు, నా తప్పులను మన్నించి నన్ను అనుగ్రహింపు అని ఆ కుక్క తన యొక్క విషయాన్ని చెప్పుకునే ముందు రామచంద్రుడి గురించి, ప్రజలను గురించి, ధర్మాన్ని గురించి ఈ విధంగా ప్రసంగించింది. రామచంద్రుడు అంటున్నాడు, ఓ శునకమా, నీవు ఇన్ని విషయాలు చెప్తున్నావంటే నీ అసలు విషయం చెప్పడానికి ఏదో గొంకుతున్నావు, జాంకుతున్నావు, భయపడుతున్నావు. నిర్భయంగా చెప్పొచ్చు, నీకే విధమైనటువంటి జంకు గొంకులు అక్కరలేదు. తప్పకుండా నేను నిన్ను రక్షిస్తాను, సాయపడతాను, నిర్భయంగా తెలియజేయి అని అన్నాడు. ఆ రాముని వచనాలు విన్న తర్వాత శునకము ఇట్లంటుంది, ప్రభు, రాజు రాజ్యాధికారమును ధర్మ మార్గముననే పొందవలెను, ధర్మ విధానముననే పరిపాలింపవలెను. కనుక ధర్మాల ఒక ఇద్దరు వాళ్ళు బాగా శత్రువులు. ఆ ఇద్దరికి కూడా రాజే శరణ్యుడు. ఒకనికొకడు నచ్చకపోయినా, ఒకని వైపే ధర్మం ఉన్నా వాళ్ళిద్దరూ రాజునే శరణు పొందాలి. రాజు వాళ్ళిద్దరిని యోచించి ఆలోచించి సరి అయినటువంటి న్యాయం చేకూరుస్తాడు, భయాన్ని తొలగిస్తాడు, ఇద్దరికీ తొలగిస్తాడు. ఆ కాలంలో, ఆ రామాయణ కాలంలో ఎవరైనా తప్పు చేస్తే ఆ తదనంతర కాలంలో కూడా ఒక 1000 సంవత్సరాల పూర్వం వరకు కూడా ఏదైనా తప్పు చేస్తే రాజు దండనం విధిస్తే వాళ్ళు సంతోషించేవాళ్ళు. ఎందుకంటే రాజు దండన విధించకపోతే దానికి కర్మ వల్ల యమదండనం మనం పొందవలసి ఉంటుంది. కాబట్టి యమదండన కంటే ముందే రాజదండనం దాన్ని స్వీకరించడం వల్ల మనము నిష్పాపులం అవుతాము, నిష్కల్మషులం అవుతాము,
దోషరహితులమవుతాము అని చెప్పి ప్రజలు ఆ విధంగా భావించేవాళ్ళు. అది తప్పని మనకు తెలియక చేశాము. అది తప్పని తెలిసిన తర్వాత ఆ దండనను మనము స్వీకరించాలి అనేటువంటి భావంతో ఉండేవాళ్ళు ప్రజలందరూ కూడా. నా విజ్ఞాపనాన్ని వినండి అని చెప్పేసి ఆ శునకం చెప్తుంది. తగిన రీతిగా దానికి న్యాయం చేయండి. ఏది తగునో అది మీకు తెలుసు అని చెప్పి సర్వార్థ సిద్ధుడు అని పేరు గల ఒక భిక్షువు ఉన్నాడు. ఒక బ్రాహ్మణ గృహంలో నివసిస్తూ ఉంటాడు. నేను కూడా ఒక బ్రాహ్మణ గృహంలో నివసిస్తూ ఉంటాను. నా ఎడ ఏ దోషము లేదు. అతడు అకారణంగా నా తలపైన కొట్టాడు. నేను ఆయన పట్ల అనుచితంగా ఏం ప్రవర్తించలేదు. అయినా అకారణంగా నా తలపైన గట్టిగా బాదాడు, కొట్టాడు. ఈ మాటలను విన్న వెంబడే శ్రీరామచంద్రుడు ఆ భిక్షువు కొరకై ద్వారపాలకుణ్ణి పంపించాడు. ఆ భిక్షుడు సర్వార్థ సిద్ధుడనే భిక్షువుడు ఈ అయోధ్య నగరంలో ఎక్కడున్నాయనను తొందరగా తీసుకుని రమ్మని చెప్పేసి ద్వారపాలకుణ్ణి పంపించాడు. వెంబడే ఈ వార్త అంచెల మీద వెళ్ళిపోయి ఆ సర్వార్థ సిద్ధుడు ఎక్కడున్నాడో ఆయనను పట్టుకోవడము, సభకు తీసుకొని రావడం జరిగింది. మహా తేజస్వి అయిన ఆ విప్రోత్తముడు శ్రీరామచంద్రుని దర్శించాడు. చాలా శ్రీరాముడు పిలుస్తున్నాడంటే అలాగే చాలా ఉవ్విళ్ళూరుతూ వచ్చాడు. అతడు కూడా సామాన్యుడు కాడు, గొప్ప వర్చస్సుతోటి ప్రకాశిస్తున్నాడు. నియమనిష్టలతో జీవించేటువంటి వ్యక్తి అతడు కూడా. ఆ శ్రీరామచంద్రుని దర్శించి, ఓ పుణ్యపురుషుడా, ఓ మహారాజా, ఓ ఆప్తుడా, ఓ ప్రియతముడా, నేను చేయవలసినటువంటి కార్యాన్ని గురించి దయతో నాకు తెలియజేయండి. మీరు ఏదో పిలిచారు, ఏదో కార్యం ఉండే నన్ను పిలిచారు. ఆ కార్యం ఏదో నాతో చేయించండి, త్వరగా చెప్పండి అని విన్నవించాను. శ్రీరాముడు ఆ విప్రునితోటి ఈ విధంగా అంటున్నాడు. ద్విజోత్తమ, నీవు ఈ కర్రతో ఈ శునకము తలపై కొట్టితివి. విప్రా, అట్లు కొట్టుటకు ఇది నీకు చేసిన అపకారమేమి? ఆ కర్రతోటి కొట్టావు, దాని తల అంతా రక్తసి గాయంగా మారిపోయింది. దాని తలపైన కొట్టడానికి కారణం ఏమిటిది? అది నేను చూసి మురిగిందా? నీ బాటకు అడ్డం వచ్చేసిందా? నిన్నేం చేసింది? కరిచిందా? ఏం చేసింది అని అడిగాడు. క్రోధము ప్రాణములను తీయునట్టి శత్రువు. కోపం అనేది మనిషికి ప్రాణాలు తీసే శత్రువు లాంటిది. అనుక్షణం మనకు కోపం వస్తూనే ఉంటుంది. కోపము రాకూడదు. ఎందుకోసం వస్తుందంటే మనము అవివేకం చేత దాన్ని గురించి సరిగా అవగాహన చేసుకోవడం వల్ల అది మళ్ళీ మన మీదికి సింహంలా లంఘిస్తుంది. ఆ కోపం ఎందుకు వస్తుందో ఒకసారి కూర్చొని దీర్ఘంగా ఆలోచించి కోపాన్ని ఇది అనవసరంగా వచ్చింది, ఇప్పుడు నాకు తగదు అని చెప్పేసి ఆ కోపాన్ని పక్కకు తోసివేయాలి. అట్లా వివేకవంతులైనటువంటి వాళ్ళు చేస్తారు ఆ పనులు. మరి కోపము అనేది చాలా ప్రాణాలు తీసేటువంటి ఒక శత్రువు లాంటిది. పైకి మిత్రులాగా కనబడుతూ ఉంటుంది, ఇది శత్రువులాగానే హాని చేస్తుంది. పదునైన ఖడ్గం లాంటిది, ఇది ఎప్పుడు దిగుతుందో తెలియదు. మన చేతిలో పట్టుకొని తిరుగుతుంటే అది సకల సద్గుణాలను హరించి వేస్తుంది. క్షణంలో పట్టిన వాడు మనిషిగా ఉన్నటువంటి వాడు రాక్షసుడైపోతాడు, మృగమైపోతాడు. ఏం చేస్తాడు వానికే తెలియకుండా అయిపోతుంది. మనుషుడు ఎంతగా తపస్సు చేసినను, ఎన్నెన్ని యాగములు ఆచరించినను, పెక్కు దానాలు చేసినను, ఎన్నో శ్రమల కూర్చి యోగయాగాలు ఎన్ని చేసినా గాని క్రోధం వలన అవి అన్నీ నిష్ఫలమగును. కోపం ఉంటే చాలు, అవన్నీ కూడా నిష్ప్రయోజనం అవుతాయి. అందువలన క్రోధమును త్యజించవలెను, క్రోధాన్ని విడిచిపెట్టాలి. దౌడు తీయుచున్న దుష్ట హయముల వలె ఇంద్రియములు దుష్టవాంఛల వైపు పరుగులు తీయుచుండును. బాగా బలిసినటువంటి గుర్రాలు ఇష్టం వచ్చినట్లు ఏ విధంగా పరుగు తీస్తాయో అట్లే ఇంద్రియాలు కూడా వేగంగా మనిషి అదుపు లేకుండా పరుగులు తీస్తూ ఉంటాయి. ఆ పరుగులు తీయడం వల్లనే ఈ దొంగలు, దోపిడీదారులు, దుర్మార్గులు, లంచగొండులు వీళ్ళందరూ కూడా తయారవుతున్నారు. సత్యం తెలిస్తే వీళ్ళెవరు కూడా కారు, రామాయణం చదివితే వీళ్ళెవరు కారు. కానీ దానికి మనం దూరంగా పెట్టారు. ఈ రామాయణం చదవకూడదు, ఇది అవసరమా, ఇది ఒక మత గ్రంథము, పాఠశాలకు తీసుకురావచ్చా అని చెప్పేసి మన వాళ్ళందరూ మనకు ఎంత ద్రోహం చేశారో చూడండి. మనోబలముతో వాటిని నిగ్రహించుకొని, అంటే ఇంద్రియాన్ని నిగ్రహించుకొని యుక్త మార్గంలో నడిపించాలి. మనస్సు చేతను, కర్మల చేతను, వాక్కుల వలనను, చూపుల చేతను తన కనబడుచున్న లోకమునకు శ్రేయస్సునే కూర్చుతుండవలను. సర్వదా సర్వ కార్యాల్లోపట ఈ మనం ఉన్నటువంటి లోకానికి శ్రేయస్సు కలిగే మార్గాల్నే ఆలోచిస్తూ ఉండాలి.
అట్టివాడు ఎవరిని ద్వేషించడు, అతనికి ఎట్టి పాపాలు కూడా అంటవు. మనోనిగ్రహం లేని వాని వలన లోకమునకు పెక్కు నష్టములు అనర్థములు కలుగుచుండును. పదును తేలియున్న ఖడ్గము గాని, దెబ్బతిని రెచ్చిపోయిన సర్పము గాని అనుక్షణము కోపంతో బుస కొడుతూనే ఉంటాయి. శత్రువు గాని అంతటి హానిని కూర్చుట అసంభవం. శత్రువు కూడా అంత హాని చేయలేడు. వినయము అబ్బని వానికి ఎంతగా శిక్షణ ఇచ్చినను వాని సహజ స్వభావం మాత్రము మారనే మారదు. సహజ స్వభావం ఎట్లా మారుతుంది అంటే, ఇట్లా రామాయణం లాంటి గ్రంథాలు చదవడం వల్ల అన్నాళ్లుగా వాని లోపల పాదుకొని ఉన్నటువంటి దుష్ట విషయాలన్నీ వ్రేళ్లతో సహా పెకలించి వేయబడతాయి. ఆ సంగతి మన వాళ్లకు తెలియదు. దుష్ట స్వభావం ఎంత కప్పిపుచ్చుకున్నా అది అతన్ని వీడక ఎప్పుడో ఒకసారి ప్రకటితమవుతూనే ఉంటుంది. ఈ దుష్టత్వం అనేది ప్రకటితము అవుతూనే ఉంటుంది. ఏవ ముక్తః సవిప్రో వై రామేణ క్లిష్టకర్మణ ద్విజః సర్వార్థ సిద్ధస్తు అబ్రవీద్ రామ సన్నిధౌ. క్లిష్ట కార్యములను సైతము అవలీలగా సాధింపగల శ్రీరాముడు అడిగిన తర్వాత ఇంత కోపం ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఆ సర్వార్థ సిద్ధుడు అనే పేరు గల బ్రాహ్మణుడు ప్రభు సన్నిధి లోపల ఈ విధంగా చెప్తున్నాడు. స్వామి, నేను ఒకనాడు భిక్షకై తిరుగుచుంటిని. అప్పుడు నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళి ఉండొచ్చు, నాకు ఆకలి కొంచెం బాగా అయింది. ఆకలి అనే మాటకే వీలు లేనటువంటి అయోధ్య నగరంలో నేను నివసిస్తున్న వాడిని. నా యొక్క కార్యక్రమాల వల్లనే కొంచెం ఆలస్యమై ఆకలి ఎవరో ఇంటికి భిక్షకు వెళ్తున్నాను. అప్పుడు ఆ భిక్ష దొరకడం ఆలస్యం కావడం వల్ల నేను కోపంలో ఉన్నాను. ఈ కుక్కను, ఆ దారిలో ఉన్న ఈ కుక్కను కొట్టిన మాట మాత్రం నిజమే, వాస్తవమే. నేను భిక్షాటన చేయుచుండగా ఇది దారికి అడ్డంగా ఉండెను. నాకు బాగా ఆకలితో నేను మండిపోతున్నాను. ఇది దారికి అడ్డంగా ఉంది. తొలగిపొమ్మని దానిని నేను మందలించితిని. అప్పుడు అది స్వేచ్ఛగా తిరుగుచూ అడ్డు వచ్చుతుండొచ్చి ఆ ఆకలి బాధలో నాకు మిగుల కోపం వచ్చాను. ఆ పరిస్థితిలో నేను దీనిని కొట్టితిని. రాజులకే మహారాజు అయిన రఘురామా, నా అపరాధమునకు నన్ను శిక్షింపము. మహాత్ముడమైన నీ చేతిలో శిక్షింపబడినచో ఇక నాకు నరక భయం ఉండదు. ఇది కూడా తొలగిపోతుంది. శ్రీరామచంద్ర, నన్ను శిక్షించు అని ఆ విప్రుడు అడిగాడు. మరి ఆయనకి ఏం శిక్ష వేశారు, ఆ తర్వాత కార్యక్రమం ఏమిటిది, ఆ తర్వాత ఆ శునకానికి ఏ విధమైనటువంటి న్యాయాన్ని చేశాడు శ్రీరామచంద్రుడు అనేటువంటి అంశాన్ని మనం రేపు చెప్పుకుందాము. ఈ రోజు కొద్దిగా సమయం మిగిలింది. ఆ సమయంలో మీ యొక్క అనుభూతిని ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ తల్లి. శునకం గురించి వింటే మహాభారతంలో కూడా ధర్మరాజు వెనకాల లాస్ట్ లో వస్తూ ఉంటది కదా గురువు గారు. నిజంగా ఇప్పుడు ఈ రామచంద్రుల వారితో ఈ సంభాషణ కూడా అంటే చాలా, అంటే ప్రతి జీవి యందు మనం ఎంత ఇదిగా ఉండాలి, ఎంత ధర్మబద్ధంగా ఉండాలనేది ఇది నిజంగా తెలుపుతుంది గురుగారు, ప్రతి సంఘటన కూడా. జై శ్రీమన్నారాయణ గురువు గారు. సంతోషం. ఇంకా ఒకరొకరు త్వరితగతిని చెప్పండి, ఎందుకంటే సమయం మనకు చాలా విలువైంది ఇప్పుడు. అమ్మా చెప్పండి, మాట్లాడండి. ఇంత కథ విన్నారు కదా, దీంట్లో మనం తెలుసుకునే అంశాలు ఏంటివి, మనకు ప్రభావితం చేసినటువంటివి ఏమి, ఇవన్నీ మనం చెప్పుకుంటే మళ్ళీ ఒకసారి మనకు హృదయగతం అవుతుంది, మనస్సులో గట్టిగా నిలబడిపోతుంది. హరే కృష్ణ గురువు గారు. హరే కృష్ణ తల్లి. నిజంగానే ఇప్పుడు హేమమాలిని గారు అన్నట్టు అంటే ఈ కాలంలో అయితే కుక్కలకు పెద్ద వాల్యూ లేదు, కానీ రామరాజ్యంలో వాటికి కూడా ఎంత విలువ ఉంది, ఒక భిక్షకుడికి ఎంత విలువ ఉంది. అసలు అసలు ఈ కాలంలో వాటి సంగతి సరే, మనిషికే వాల్యూ లేదు. ఒక మనిషే విలువ ఇవ్వని రోజులు వచ్చేసాయి ఇప్పుడు కలియుగంలో. కానీ త్రేతాయుగంలో అన్ని జీవులని సర్వసమానత్వంతో చూస్తూ అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ప్రాముఖ్యత ఇస్తూ అదేంటి వాటి సమస్యలకి పరిష్కారము చెప్పడము అనేది, వాటికి న్యాయం చేకూర్చడము అనేది నిజంగా అసలు రామచంద్రులకే దక్కుతుంది. ఈ కాలంలో కొన్ని కుక్కలకు ఉందమ్మా చాలా విలువ.
ఈ కాలంలో కొన్ని కుక్కలకు ఉంది విలువ, చాలా విలువ ఉంది. అవును గురువు గారు. అసలు మనకు లేని పెట్స్ని భోగాలు చేసుకొని చాలా బంధించేస్తున్నారు నిజంగా గురువు గారు. మనుషులకు లేనటువంటి భోగాలన్నీ కుక్కలు అనుభవిస్తున్నాయి. ఉన్నత అవును. సౌధాల లోపట, శయ్యాగృహాల లోపట మెత్తని పాన్పులపైన శయనిస్తూ వాటి వైభోగం చెప్పనికి వీలు లేదు. అట్లా కూడా ఉన్నాయి కుక్కలకు. ఈ కాలంలో అటువంటి మంచి కాలమో చెడు కాలమో ఒకవైపు చూస్తే అట్లా, ఒకవైపు చూస్తే ఇట్లా ఉంది. ఇంకా వాటికి పుట్టినరోజులని అలానే అవి తప్పిపోతే అయ్యో మా కుక్క తప్పిపోయింది, మీకు ఎవరికైనా కనిపించిందా ఇలా అంతా కూడా చెప్తున్నారు. అలా సరే ఉంటుంది. తల్లి, సరే తల్లి. ఇంకా నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. ఇది శ్రీరాముడు పరమాత్ముడు అనే సంగతి మర్చిపోతాడని తర్వాత యోగ వాసిష్టంలో గుర్తు చేస్తాడని చెప్తారు కదా. అది ఏం సందర్భం? ఇప్పుడు అగస్త్యుడు ఆల్రెడీ చెప్పాడు ఆయనకి అని చెప్పారు కదా మీరు. అవునమ్మా. అది తర్వాత జరిగిందా, ముందు జరిగిందా, ఎప్పుడు? ఈ యోగ వాసిష్టం మళ్ళీ మనకి ఏమైనా అవకాశం ఉంటే చెప్పుకుందాం. అది బృహద్ గ్రంథం, ఆధ్యాత్మిక మహా సామ్రాజ్యం అదంతా కూడా. దాంట్లోపటికి వెళ్తే మళ్ళీ మనము ఇది ఒక పద్మవ్యూహం లోపలికి వెళ్ళినంత ఇది. అది ఒక గీతోపదేశము, అది వశిష్ఠ గీత అని కూడా అంటారు. అటువంటి దాని గురించి వివరించాలంటే ఈ కొద్ది సమయంలో నేనేం చెప్పలేను. మళ్ళీ మనకి ఎప్పుడైనా అవకాశం వస్తే దాని గురించి చెప్పుకునేటువంటి ఈ అవకాశాన్ని తీసుకొని చెప్పుకుందాం. రామనాథ్ అమ్మా చెప్పండి. రావణాసురుని సంహరించడానికి మనిషి రూపంలో ఉన్నంత వరకు సాధ్యపడుతుంది కాబట్టి రాముడికే తెలియదు తాను విష్ణుమూర్తి పరమాత్మ అవతారము అని. మళ్ళీ ఆయనకి నువ్వే పరమాత్మవి, నువ్వే ఆత్మస్వరూపం అని ఎప్పుడు తెలుస్తుంది, ఏ సందర్భంలో తెలియజేయబడుతుంది? రావణ సంహారం తర్వాత అది తన స్వకీయమైనటువంటి మాయ తొలగి ఆయన లోపల అది తెలుస్తుంది. ఏ పనికి వచ్చాడో ఆ పని అయిపోయిన తర్వాత అదే. సరే అమ్మా, ఇంకా చెప్పండి. మనకు ఒకటే నిమిషం ఉంది, ఇంకా మీరు ఎవరైనా మాట్లాడేవాళ్ళు. ఉత్తర రామాయణం కదా సార్ ఇది ఇప్పుడు జరిగేది? అవును ఉత్తర రావణ సంహారం అయినాకనే కదా. అవును, రావణ సంహారం తర్వాత ఆ రావణాసురుని పుట్టుపూర్వోత్తరాలను గురించి, అంతకు ముందు జరిగినటువంటి సంఘటనల గురించి, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనల గురించి, శ్రీరామచంద్రుడు వైకుంఠానికి వెళ్ళేంత వరకు ఇది ఉత్తరాఖండ నడుస్తుంది. శ్రీ మాత్రే నమః గురువు గారు. నమస్తే అమ్మ. అంటే రామ రాజ్యంలో ఆ కుక్కలకు కూడా అంత ధర్మనీతి అనేది తెలిసిందనమాట. అంటే ఎంత బాగా చెప్పింది ఆ శునకము అనేది. ఇంకొకటి మనకు అంటే లాస్ట్ వచ్చేసిందా గురువు గారు, రాముడు తన యొక్క అవతారం అనేది ముగించడానికి ఎలా ఈ సందర్భం అనేది? ఏదమ్మా రాముడు ఇప్పుడు మనకు అవతారం అనేది లాస్ట్ కు వచ్చేసేసిందా, అవతార ముగింపు అనేది? ఇంకా కొంత సమయం, కొద్ది సమయంలో బట్టే దాన్ని అంటే మనకుండే సమయాన్ని బట్టి ఈ ఫిబ్రవరి మాసాంతానికి అది మీకు కూడా తెలుస్తుంది. మనకు ఆ విషయం అంతా మీకు చెప్పడంతో ముగుస్తుంది ఈ ఉత్తరాఖండ. గురువు గారు, అయితే అవతారం చాలించకూడదనే భావంతోనే ఫిబ్రవరి అలా నెమ్మదిగా కొనసాగాలని ఆశిస్తున్నాను గురువు గారు. మన హృదయంలో ఉండే రామచంద్రుడు ఎప్పుడు కూడా స్థిరుడై ఉంటాడమ్మా. మన హృదయంలో ఉండే రాముడు ఫిబ్రవరితో మార్చితో పోయేవాడు కాదు. మన జీవితాంతం ఆయన వెంబడి మనం నడుస్తూనే ఉంటాం. కానీ చాలా ఏడుపు వస్తుంది గురువు గారు నిజంగా ఆ సంఘటన చూస్తే. గురువు గారు, ఇది చెప్పచ్చో లేదో గాని సోనీ లివ్ లోని అది చాలా శ్రీమద్ రామాయణం అని ఎక్సలెంట్ గురువు గారు, చాలా బాగా తీశారు. జెమినీలో కూడా వచ్చింది గురువు గారు. నిజంగా అది ఎవరైనా వీలుంటే దే కెన్ వాచ్ ఫ్రమ్ స్టార్టింగ్. చాలా బాగుంటది గురువు గారు. జెమినీలో అయిపోయిందమ్మా, సోనీ లివ్ లో చూడొచ్చు. అమ్మా మన సమయం అయిపోయింది. సమస్త సుఖినో భవంతు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.